హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ డైట్ ప్లాన్ గురించి. అదేదో కాదు, ఒమాడ్ డైట్. చాలా మందికి డౌట్ ఉంటుంది, రోజులో ఒకేసారి మాత్రమే తింటే బరువు తగ్గుతామా లేక బాడీ వీక్ అవుతుందా అని. ఇవాళ మనం మొత్తం కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ ఒమాడ్ డైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒమాడ్ అంటే 1 మీల్ ఏ డే. అంటే రోజులో ఒకేసారి మాత్రమే మనం ఆహారాన్ని తీసుకుంటాం. మిగతా టైం మొత్తం అంటే 23 అవర్స్ మనం ఫాస్టింగ్లో ఉంటాం. 1 గంట మాత్రమే మనకి ఈటింగ్ విండో ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం బెటర్. ఇది బేసికల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్. హౌ డస్ ఒమాడ్ వర్క్? మన బాడీ ఫాస్టింగ్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ కోసం స్టోర్డ్ ఫ్యాట్ని యూజ్ చేస్తుంది. అంటే మన ఫ్యాట్ బర్న్ అవుతుందన్నమాట. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఈ ప్రాసెస్ వల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బెటర్ అవుతుంది అండ్ ఫ్యాట్ లాస్ ఫాస్టర్గా జరుగుతుంది. Benefits of OMAD diet. First one, weight loss. Second one, improved energy. Third one, better focus. Fourth one, healthy digestion. Fifth one, glowing skin. Autophagy. ఫస్ట్ వన్, వెయిట్ లాస్. బికాస్ మనం రోజులో ఒకేసారి తీసుకుంటాం కాబట్టి ఆహారాన్ని, మన క్యాలరీస్ ఇంటేక్ అనేది డ్రాస్టికలీ రెడ్యూస్ అవుతుంది. సెకండ్ వన్, ఇంప్రూవ్డ్ ఎనర్జీ. సర్ప్రైజింగ్గా ఫాస్టింగ్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. థర్డ్ వన్, బెటర్ ఫోకస్. మైండ్ క్లియర్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్త్ వన్, హెల్దీ డైజెషన్. గట్ రెస్ట్ అవుతుంది 23 అవర్స్ కాబట్టి డైజెషన్ సిస్టమ్ అనేది రిలాక్స్ అవుతుంది. టాక్సిన్స్ అన్ని రిలీజ్ అవుతాయి కాబట్టి స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవుతుంది. సిక్స్త్ వన్, ఆటోఫగీ. సెల్స్ రిపేర్ అవ్వడాన్ని సపోర్ట్ చేసే ప్రాసెస్ ఇది. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఒమాడ్ డైట్. ఫస్ట్ వన్, వీక్నెస్. సెకండ్ వన్, హెడేక్. థర్డ్ వన్, ఓవర్ ఈటింగ్ డ్యూరింగ్ ది ఈటింగ్ విండో. ఫోర్త్ వన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. Who should avoid OMAD diet? Diabetes, BP, thyroid, pregnant and breastfeeding women, teenagers and growing kids. ఎవరికైనా ఈటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒమాడ్ చేయకపోవడం బెటర్. ఒకవేళ మీరు ఒమాడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాట్ టు ఈట్ ఇన్ ఒమాడ్ డైట్? మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ కింద చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ మీ డైట్లో. ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్, వెజీస్, హెల్దీ ఫ్యాట్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, వాటితో పాటు వాటర్. ఇవి కాకుండా ఇంకా ఫాస్టింగ్ పీరియడ్లో మనం బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ వాటర్, ఈ 3 మాత్రమే తీసుకుంటాం మనం ఫాస్టింగ్ పీరియడ్లో. హౌ టు స్టార్ట్ ఒమాడ్ డైట్? మీరు సడన్గా ఒమాడ్ డైట్ చేస్తే మీ బాడీ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేదు. కాబట్టి మీరు వీక్ 1 వచ్చేసి 16:8, వీక్ 2 వచ్చేసి 18:6, వీక్ 3 వచ్చేసి 20:4, వీక్ 4 వచ్చేసి ఒమాడ్. అలా బాడీ స్లోగా అడాప్ట్ అవుతుంది, ఈజీగా సస్టైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ ఓకే. ఒమాడ్లో మీ మీల్ అనేది ఎలా ఉండాలంటే 1 హెల్దీ ఇండియన్ మీల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, 1 బౌల్ బ్రౌన్ రైస్, దాల్, సబ్జీ, కర్డ్, ఫ్యూ నట్స్, లేకపోతే 2 రోటీస్, పన్నీర్ కర్రీ, సాలాడ్, ఫ్రూట్స్ ఇలా తీసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే స్మాల్ పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్, లేకపోతే ఒక డేట్ తీసుకోండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఒమాడ్లో ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎస్. లైట్ వర్కౌట్స్ ఆర్ యోగా ఓకే. హెవీ వర్కౌట్స్ అవాయిడ్ చేయండి స్టార్టింగ్లో. ఒమాడ్ ఎవ్రీడే చేయాలా? నో. 5 డేస్ చేయండి, తర్వాత 2 డేస్ రెస్ట్ తీసుకొని, అంటే మీకు నచ్చిన మీల్ ప్లాన్ చేసుకోండి, హెల్దీ మీల్ ప్లాన్ చేసి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయొచ్చా? ఆప్షనల్ అది పూర్తిగా. సమ్ పీపుల్ మెయింటైన్ ఫ్యూ మంత్స్. విల్ స్విచ్ టు 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. టిప్స్ టు మేక్ ఒమాడ్ ఈజీ. బాగా వాటర్ తాగాలి, మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి, స్లీప్ ప్రాపర్గా ఉండాలి. ఎంజాయ్ ది ప్రాసెస్, నాట్ పనిష్మెంట్. దాన్ని ఒక ప్రాసెస్ లాగా ఎంజాయ్ చేయండి, కానీ దాన్ని ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవ్వద్దు. ఇలా ఫ్రెండ్స్, ఒమాడ్ డైట్ సింపుల్గా కనిపిస్తుంది, కానీ ప్రాపర్గా ఫాలో చేస్తే రిజల్ట్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఒమాడ్ డైట్ చేయాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే అండ్ అలాగే మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రం ఒమాడ్ స్టార్ట్ చేయండి. ప్రజెంట్ నేనైతే ఒమాడ్ చేస్తున్నా. ఎవరికైనా నా ఒమాడ్ జర్నీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, ఫాలో.